హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్లో మల్టీ బ్యాగర్స్ అసలు అది ఎలా ఉంటాయి? అంటే మ్యూచువల్ ఫండ్లో మల్టీ బ్యాగర్స్ కావచ్చా? ఈ షార్ట్ టర్మ్ టైంలో డిపెండబుల్ కానీ ఇవంతా ఎలా ఉంటుంది సార్? జనరల్గా మల్టీ బ్యాగ్ అనే కాన్సెప్ట్ స్టాక్స్కి వర్తించింది. మనం ఒక స్టాక్ 10 రూపీస్లో కొన్నాం అనుకోండి, అది 50 రూపీస్ 100 రూపీస్ అయింది అంటే 5 times 10 times అయింది. 5x 10x అంటాం. వీటిని మల్టీ బ్యాగర్స్ అంటాం. అంటే హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ గ్రోయింగ్. సో మోర్ టైమ్స్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అంటే మల్టీ బ్యాగర్ అంటాం. ఏదో మనం కొన్నాక 10% 20% పెరిగిందంటే పెద్ద రిటర్న్ లేదు కాబట్టి మల్టీ బ్యాగర్ అని అనం. నా మ్యూచువల్ ఫండ్స్ లాస్ట్ హిస్టరీ తీస్తే అది కూడా మల్టీ బ్యాగర్ మోడ్లో వెళ్ళిపోయింది. ఎందుకంటే కొన్ని థిమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో హ్యూజ్ రిటర్న్స్ ఇస్తున్నాయి. 100 times 200 times 300 times రిటర్న్ ఇస్తున్నాయి. అంటే మీరు పెట్టిన 10 రూపాయలది 20 రూపీస్ 30 రూపీస్ 40 రూపీస్ ఎన్ఏవి అంటాం, నెట్ అసెట్ వాల్యూ అంటాం. ఎన్ఏవి 10 రూపీస్ ఉంది. దాదాపుగా మీరు హెచ్డిఎఫ్సి టాప్ 200 ఫండ్ చూడండి, ఎప్పుడో స్టార్ట్ అయిన ఫండ్ 10 రూపీస్ది ఇప్పుడు దాదాపుగా థౌజండ్స్లో ఉంది. సో దట్స్ అన్ ఇండికేషన్ దట్ యునో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ మనకు మ్యూచువల్ ఫండ్స్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మల్టీ బ్యాగర్ మ్యూచువల్ ఫండ్స్ అనుకోవడంలో తప్పేం లేదు. అంటే షార్ట్ టర్మ్లో ఎలా యూజ్ చేయొచ్చు సార్ వీటిని? మనం చాలా వరకు ఏంటంటే మార్కెట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ అని మన మైండ్ సెట్ బాగా సెట్ అయిపోయిందండి. బట్ గత 3 నెలలుగా ఎన్నో మనం డిస్కషన్లో చూపించాం ఎలా మనకు రిటర్న్స్ ఇస్తున్నాయి. ఒక ఈటీఎఫ్ అయినా సరే, ఒక మ్యూచువల్ ఫండ్ అయినా సరే ఎలా రిటర్న్స్ ఇస్తున్నాయి అనేది మనం డిస్కషన్ చేసాం. అంటే జనరల్గా బిజినెస్ పీపుల్ ఉంటారండి, లేదంటే కొంతమంది ఫండ్స్ కొంతకాలం వరకే నేను ఇన్వెస్ట్ చేయగలుగుతా, దాని తర్వాత నాకు రిక్వైర్మెంట్ ఉంది నేను ఇన్వెస్ట్ చేయలేను అంటారు. అలాంటి వారికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, నా అబ్జర్వేషన్లో ఏంటంటే, ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే అది కూడా మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఎఫ్డి కన్నా ఎన్నో టైమ్స్ రిటర్న్ ఇచ్చే అవకాశం కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఉంది. ఓకే, మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. నేను జస్ట్ డేటా ఒక చూశాను. మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 3 yearsలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ డబల్ ట్రిపుల్ అయిపోయింది. 3 times 4 times అయిపోయింది. నా ఇదే 3 yearsలో మీరు మ్యూచువల్ ఫండ్స్ కూడా చూడండి ఎలా రిటర్న్స్ ఇచ్చిందంటే, లాస్ట్ 3 years రిటర్న్ దాదాపుగా 31.5% కంపౌండింగ్ ఇచ్చింది. అండ్ ఇన్సెప్షన్ నుంచి దాదాపుగా 25% కంపౌండింగ్ రిటర్న్ ఇచ్చింది. అంటే 25% కంపౌండింగ్ రిటర్న్ అంటే ఏంటంటే, మీరు సపోజ్ ఒక 25,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేశారండి. 25,000 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు 24-25% పర్ యానం రిటర్న్ వస్తే అది దాదాపుగా మీకు 3 yearsలో డబల్ అవుతుంది. సో దట్స్ అ గ్రేట్ రిటర్న్. మీరు ఏ స్టాక్ అయినా తీసుకోండి, ఓవరాల్గా 3 years 4 yearsకి డబల్ అవుతుంది అంటే ఇట్స్ అ వెరీ గుడ్ రిటర్న్. అండ్ దట్టు మనం మార్కెట్ పడ్డప్పుడు, ఇప్పుడు బడ్జెట్ అప్పుడు మార్కెట్ పడింది, మంచి బాటమ్స్ వచ్చింది. అక్కడి నుంచి ఆ రోజు కూడా మనం చెప్పడం జరిగింది, బాటమ్ వచ్చినప్పుడు మంచి లెవెల్స్ వస్తున్నప్పుడు పిఎస్యూ స్టాక్స్ అయినా సరే, థిమాటిక్ స్టాక్స్ అంటే మనకు పవర్ సెక్టర్ స్టాక్స్, ఇలాంటి స్టాక్స్లో మనం ఫోకస్ చేస్తే మంచి బాటమ్ వచ్చినప్పుడు మంచి ఎంట్రీ తీసుకుంటే మనకు షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. నో పిఎస్యూ స్టాక్స్ తీసుకుందాం, దాదాపుగా 20, 30, 40% రిటర్న్ లాస్ట్ 2-3 monthsలో ఇవ్వడం చూసాం. మీరు మ్యూచువల్ ఫండ్ గమనించండి, ఆ పిఎస్యూ మ్యూచువల్ ఫండ్ కూడా అలా రిటర్న్ ఇచ్చింది. సో దీనివల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్ జనరల్గా ఏం చేస్తుందంటే, ఒక పిఎస్యూ ఫండ్ ఉంది, పిఎస్యూ ఫండ్ ఎంత పిఎస్యూ స్టాక్స్ ఎంత రిటర్న్ ఇస్తుందో ఆ ఇండెక్స్ కూడా అంత రిటర్న్ ఇస్తుంది యావరేజ్గా. సో మ్యూచువల్ ఫండ్ మాత్రం ఆ పిఎస్యూ ఇండెక్స్ కన్నా బెటర్ రిటర్న్ ఇస్తుంది. సో మీరు స్టాక్ మీద సెలెక్షన్ చేయడము లేమెన్కి లేదంటే జనరల్ పబ్లిక్కి ఇట్స్ వెరీ వెరీ టఫ్. అనలిస్ట్లకే కష్టం, ప్రమోటర్స్కి కూడా తెలీదు ఒక్కోసారి వాళ్ళ స్టాక్ ఇంత పెరుగుతుందని. ఎన్నోసార్లు ప్రమోటర్స్ వాళ్ళ హోల్డింగ్ కొంత అమ్మాక స్టాక్ ఎన్నో టైమ్స్ పెరిగింది. అంటే అర్థం ఏంటి, మార్కెట్ వర్గాలు ఒక స్టాక్ ఒక సెక్యూరిటీ ఎలా వెళ్తుంది అనేది ఎవ్వరూ దాన్ని ఇమాజిన్ చేయలేరు. అలాంటప్పుడు ఏమి తెలియనప్పుడు లేదంటే కొంత తెలిసిన మ్యూచువల్ ఫండ్, ఆ పర్టికులర్ సెగ్మెంట్ మ్యూచువల్ ఫండ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తున్నాయి. 3 yearsలో మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసిన వారికి ఆల్మోస్ట్ డబల్ అయింది. సో దట్స్ అ గ్రేట్ రిటర్న్. అండ్ లాస్ట్ 1 year మీరు గమనిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని ఫండ్స్లో 60%, 70% ఓన్లీ 1 year రిటర్న్.
సో దట్స్ అ గ్రేట్ రిటర్న్. సో మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైనా సరే మార్కెట్ పడ్డప్పుడు మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, ఒకటి ఈ ఫాల్ రికవర్ అయినప్పుడు వచ్చే రిటర్న్, ఇంకోటి ఆ ఇండెక్స్ రైజ్ అయినప్పుడు వచ్చే రిటర్న్. ఏ ప్రాజెక్ట్ అని తీసుకోండి, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏమంటారంటే, నేను మనీ బ్లాక్ చేయలేను మ్యూచువల్ ఫండ్స్లో, నాకు కొనాలి, బిజినెస్ లెక్క చేసి బయటకు రావాలా. నాకు ఒక్కటి చెప్పండి, ఇట్లా పైన ప్రాపర్టీస్ ట్రేడ్ చేయగలుగుతామా మనం? చేయలేం కదండి. ఒక ప్రాపర్టీ కొన్నాం అనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వడానికే ఒక 15 days, 1 month, 2 months పడుతుంది. ఒక ట్రాన్సాక్షన్ చేస్తేనే 2 months పడుతుంది, రైట్? మళ్ళీ అప్రిషియేట్ అయ్యాక అమ్మితే ఇంకొక 2-3 years అవుతుంది, రైట్? అలాంటప్పుడు మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్ మీరు మంచి థిమాటిక్ మ్యూచువల్ ఫండ్లో చూసినప్పుడు మీకు కూడా 3 yearsలో డబుల్ అవుతుంది కదా. మంచి రిటర్న్ ఉన్న మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎలాగైనా, రియల్ ఎస్టేట్ అంటేనే రిస్క్. రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళకి తెలుసు ఏ ప్రాపర్టీ కొంటే మంచి రిటర్న్ వస్తుంది. ఇక్కడ కూడా ఏ థిమాటిక్ ఫండ్ కొంటే మంచి రిటర్న్ వస్తుంది అనేది మనకు తెలుసు. మనకు 15-20% రిటర్న్ ఇస్తుంది అంటే ఇట్స్ అ వెరీ గుడ్ మ్యూచువల్ ఫండ్ ఫర్ దెమ్. ఎనీ బిజినెస్, ఇప్పుడు మీరు చూడండి లిస్టెడ్ కంపెనీస్లో ఒక కంపెనీ 20% రిటర్న్ ఇచ్చింది ఇయర్, మన ప్రాఫిట్ ఇచ్చింది అంటే ఇట్స్ అ గ్రేట్ కంపెనీ, వాల్యూ కూడా మంచి పెరుగుతుంది స్టాక్లో. సో దిస్ ఈజ్ వన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ దట్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యూచువల్ ఫండ్. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో నేను అబ్జర్వ్ చేస్తే ఏంటంటే, ఒక ఫార్మాకు సంబంధించిన ఇండెక్స్ ఏదైతే ఉందో అది అప్ ట్రెండ్లో స్ట్రాంగ్ వస్తుంది. అండ్ లాస్ట్ 3 years రిటర్న్స్ కూడా మనం ఫార్మా ఫండ్ చూస్తుంటే అర్లియర్ 15-16% పర్ ఇయర్ ఇచ్చింది, ఇప్పుడు 20-25 ఇస్తుంది. స్లోగా అగ్రెషన్ వస్తుంది ఫార్మా ఫండ్లో, ఎందుకంటే ఫార్మా ఇండెక్స్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఐటీ ఇండెక్స్, ఫార్మా ఇండెక్స్ స్ట్రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఇవి ఇప్పుడు రీచ్ అవుతున్నాయి, లీడర్షిప్కి వస్తున్నాయి. రీసెంట్గా చూడండి అన్ని ఐటీ స్టాక్స్ ఆల్ టైమ్ హైక్ వస్తుంది. లాస్ట్ 3-4 days నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేయండి, దివీస్ ల్యాబ్, గ్రాన్యూల్స్ ఇండియా బ్యూటిఫుల్గా మూమెంట్ ఇస్తున్నాయి. అంటే ఫార్మా సెక్టర్లో ఫోకస్ వచ్చింది. ఇది ఎలా తెలిసింది? ఫార్మా ఇండెక్స్ని చూసే తెలుస్తుంది, ఫార్మా పీ రేషియో చూసే తెలుస్తుంది, అలాగే ఫార్మా ప్రైస్ టు బుక్ అంటాం. ఈ చార్ట్స్ అన్ని హిస్టారికల్గా గమనిస్తే ఇవి అండర్ వాల్యూడ్ ఉన్నాయి. ఈరోజు మనం పవర్ సెక్టర్ ఓవర్ వాల్యూడ్ అంటున్నారు, అలాగే డిఫెన్స్ ఓవర్ వాల్యూడ్ అంటున్నారు. మనం లైమ్ లైట్లో ఉన్న సెక్టర్లో ఓవర్ వాల్యూడ్ ఉన్న దాంట్లో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం బెటరా, లేదంటే ఏదంటే లీడర్షిప్కి మార్కెట్ వెళ్తుంది, ఏ సెక్టర్ లీడర్షిప్కి వెళ్తుందో ఆ లీడర్షిప్ ఉన్న సెక్టర్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో దీన్ని బట్టి చూస్తే ఏంటంటే, మనకు ఫార్మా సెక్టర్ లైమ్ లైట్లోకి వస్తుంది కాబట్టి ఫార్మా మ్యూచువల్ ఫండ్ మీరు ఎన్ఏవీస్ కూడా చూస్తుంటే రిటర్న్స్ ఎలా వస్తుంది చూస్తుంటే ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ ఎన్ఏవి స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఫార్మా రిటర్న్స్ బెటర్గా వస్తుంది ఆ మ్యూచువల్ ఫండ్. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడు మార్కెట్ డిప్ వచ్చినా ఫార్మా ఇండెక్స్ ఫండ్, ఫార్మా ఫండ్లో ఎస్ఐపి అయినా సరే, లంసమ్ అయినా సరే చేస్తే ఒక 2-3 yearsలో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీకు షార్ట్ టర్మ్లో రావచ్చు, మీడియం టర్మ్లో రావచ్చు, లాంగ్ టర్మ్లో రావచ్చు. మీరు లాస్ట్ 1 yearలో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫండ్లో చూసారో, డిఫెన్స్ ఫండ్లో చూసారో 60%, 70%, 80%, కొన్నిట్లో 110% రిటర్న్ వచ్చిన సిట్యుయేషన్ కూడా మనం మ్యూచువల్ ఫండ్లో చూస్తున్నాం. సో మ్యూచువల్ ఫండ్ ఈజ్ నో లెస్ దెన్ అ మల్టీ బ్యాగర్. సో ఫైనల్గా చూసుకుంటే సార్, అంటే తక్కువ టైంలో షార్ట్ టర్మ్లో మనకి మంచి రాబడులు వస్తాయంటే ఇట్స్ గ్యారంటీ అంటారు? మంచి గ్యారంటీ అనేది మార్కెట్లో ఎక్కడ ఉండదు. బట్ ఒక అజంప్షన్ మనం ఏదైతే చూస్తే, దీన్ని బట్టి చూస్తే మనకు ఎక్స్పోర్ట్స్ బాగా స్ట్రాంగ్ అవుతున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఎక్స్పోర్ట్. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ముందరే ఉందండి. ఎక్స్పోర్ట్స్ అనగానే ఓన్లీ ఐటీ ఎక్స్పోర్ట్స్, ఫార్మా ఎక్స్పోర్ట్స్ ఇవే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటి? డైమండ్ ఎక్స్పోర్ట్స్, ఓకే, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్, ఎన్నో ఎక్స్పోర్ట్ రంగాల్లో పెరుగుతుంది. సో ఐటీ సర్వీసెస్ కూడా ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇంటర్నేషనల్గా ఏ ఎకానమీలో కూడా మనంత గ్రోత్ లేదు, మనంత సపోర్ట్ లేదు, మనంత కాస్టింగ్ లేదు. సో దే ఆర్ లుకింగ్ ఎట్ ఇండియా ఫర్ అ బెటర్ ప్రైస్ సర్వీస్ ఫ్రమ్ ఇండియా. సో ఇండియాకి ఎన్నో కాంట్రాక్ట్స్ రావడం ఐటీ పరంగా అయినా సరే, దానివల్ల ఎక్స్పోర్ట్స్ కూడా పెరగడం. సో మనం చేయాల్సింది ఏంటి? ఐటీకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్, ఫార్మా కూడా ఎక్స్పోర్ట్స్లో ఉంది. సో ఎక్స్పోర్ట్స్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్, ఫార్మాకి స్పెసిఫిక్గా రిలేటెడ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ మీద ఫోకస్ చేస్తే షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్లో మనకి ఈ ఫండ్స్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం మాత్రం మన అనాలిసిస్లో కనబడుతుంది. నేను సెబీ అనలిస్ట్ని కాదు, నేను చేసిన రీసెర్చ్తోని ఎడ్యుకేటివ్ పర్పస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తగిన సలహాలు తీసుకొని ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ.